సారిపడ పెద్దలు సుబ్రహ్మణ్య సారు ఒక మంచి భక్తి చైతన్య పాదయాత్ర ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మన కర్నూలు తిరుమల మహాపాయతంలో భాగంగా ఈ రాజంపేట పట్టణం నందు మనకు వచ్చేసి భోజన సౌకర్యం అలాగే వసతి సౌకర్యం కల్పించిన దాతలు గౌరవనీయులు శ్రీ నరేంద్ర గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య వచ్చేసి శ్రీమతి సుజాతమ్మ గారు, అలాగే వాళ్ళ కూతురు లక్ష్మీ సాయి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి సాయి కుమార్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మనకు ఈరోజు ఈ అవకాశం కల్పిస్తున్నారు. కాకపోతే ఏమని ఒక విషయం చెప్పాలి అందరికీ, ఆ రోజు అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం మాట టీసీఎస్ నరేంద్ర గారు మేమంటే ఆయన భోజనం అడగలే. ఆ రోజు ఆ స్వామి మాకు ఎదురు వచ్చి దాంట్లో మా భక్తుల దగ్గర నెంబర్ తీసుకొని ఈ రాజంపేటలో మీకు వసతి భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి ముందుకు వచ్చారు. కాబట్టి ఆ విజయాత వల్ల మనకు ఆయన దూరం వెళ్ళిపోయాడు. అయినా వాళ్ళ అబ్బాయి సాయి కుమార్ గారు అంటే ఇప్పుడు మన జనరేషన్కి వాళ్ళ జనరేషన్ తేడా, అంటే తండ్రి అడుగు జాడలో నడవాలని ఇప్పుడు పిల్లలకి ఎవరు ఉండదు. అయినా భక్తి భావంతోని ఆ వెంకటేశ్వర దయతోని వాళ్ళ నాన్నగారు ఏ విధంగా ఈ పార్యటకులకు ఈ భోజన సౌకర్యం వసతి సౌకర్యం కల్పించారు, అదేవిధంగా మనం కూడా కల్పించాలి అని ఆ అబ్బాయి చిన్న అబ్బాయి ఇంకా పెళ్లి కాలేదు, ఆయన ఆ సంకల్పానికి చాలా గొప్ప విషయం. మా అందరికి రాలేదు, ఎప్పుడో చాలా పిల్లలు మారుతున్నారు, కానీ ఈ దైవ కార్యక్రమంలో పిల్లలు మనం చెప్తే ఎందుకు వెళ్ళరు. కాబట్టి అది ఆ కుటుంబానికి చెందింది. కాబట్టి ఆ కుటుంబంపై ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు నిలవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే మా భక్తుల ద్వారానే మా కుటుంబ సభ్యులతోనే అందరూ ప్రతి ఒక్కరు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలి. కాబట్టి ఆ వెంకటస్వామిని పదే పదే మొక్కుతూ
అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, లక్ష్మీరమణ గోవిందా, శేషాచలవర్ణ గోవిందా, ఆంజనేయవర్ణ గోవిందా, మా భక్త వాళ్ళకు ఏ ప్రతికి ఇవ్వలేదు కానీ వచ్చిన సంస్కారంగా మా భక్తుల ద్వారా మా తమ్ముల ద్వారా ఆ కుటుంబ సభ్యులు చేయాలని నేర్చుకున్నాము. అమ్మగారికి లక్ష్మీ సాయి గారికి మీరు